హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి 3 days నుంచి అమ్మవారి వీడియోస్ పెడుతున్నావు అనుకుంటున్నారా? నిజమేనండి. మా రోడ్లో కూడా 3 to 4 days నుంచి ఇలాగా బోనాల జాతర అయితే చేస్తున్నారండి. ఫర్ ద ఫస్ట్ టైం అండి మా గుంటూరులో ఇలాగా బోనాల జాతర చేయడం. బట్ ఏంటంటే అమ్మవారికి సార తీసుకెళ్తారని తెలుసు, బట్ ఇంత బాగా తీసుకెళ్తారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో దీన్నైతే నేనైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయితే చెప్తానండి. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరులో ఇలాగ బోనాల జాతర అని చెప్పేసి చేస్తున్నారు కాబట్టి ఒక సెలబ్రేషన్ అంటే ఏంటి అనేది నాకు ఈరోజు అయితే చాలా బాగా అర్థమైందండి. అంటే వినాయకుడి పండగ అయిపోయిన తర్వాత దేవుణ్ణి నిమజ్జనం చేస్తారు కదా, అలాగా ఊరేగింపుగా అమ్మవారికి ఇలాగ సార తీసుకెళ్తున్నారు అనమాట. సో నేనైతే అసలు అంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉన్నానండి. మా రోడ్లో ఇలాగా సెలబ్రేషన్ జరుగుతుంటే అసలు బోనాల జాతర అనమాట. జాతరే జాతర, ఎక్కడా లేనిది కూడా అసలు ఇంత కళ్ళెదురుగా చూస్తుంటే అసలు చాలా బాగుందండి. చూస్తున్నారు కదా అసలు అమ్మవారు ఆవిడైతే ఈ రోడ్ అంతా కూడా ఇలాగా డాన్స్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారండి. ఎందుకంటే అమ్మవారు ఒంటి మీదకి వస్తారంటారు కదా, అలాగనమాట. సో చూడండి, చాలామంది ఇలాగా అమ్మవారికి సార్ అయితే తీసుకెళ్ళడానికి అందరూ తలా ఒకటి అంటే ఒక్కొక్క ఐటెం అలాగా పెట్టుకొని తీసుకెళ్తున్నారు. సో ఇదంతా కూడా నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నానండి. లాస్ట్ 3 days నుంచి కూడా ఇలాగే చూస్తున్నారనమాట. సో అసలు ఇది చూడంగానే నాకు పార్టిసిపేట్ చేయాలనిపించింది. బట్ మనకు తెలీదు వాళ్ళు ఇలా వస్తున్నారని. తెలిసుంటే మాత్రం కంపల్సరీగా అయితే నేనైతే పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇక్కడ చూసారు కదా, లిటరల్లీ అక్కడ ఒక 15 minutes అయితే ఒక 3 members అయితే అమ్మవారి ఒంటి మీదకి అయితే వచ్చారండి. సో ఇలాగ పసుపు నీళ్ళతో అయితే వాళ్ళు పోసారు. అసలు మాకు ఐడియా కూడా రాలేదండి ఇలా అమ్మవారికి వాళ్ళు పోయొచ్చు అనేసి. బట్ నేనైతే చాలా మిస్ అయిపోయాను ఇదంతా కూడా. సో బట్ టెంపుల్కి అయితే వెళ్ళాను, ఇదంతా చూశాను. అక్కడ క్యాప్చర్ చేయడం అయితే అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, మా రోడ్లో అయితే ఇలాగా వీడియో తీస్తూ ఉన్నాక నాకు సడన్గా అమ్మవారు కనిపించారండి. చూస్తారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఇలా అమ్మవారిని కూడా రెడీ చేసి తీసుకొని వెళ్తారా ఊరేగింపుగా అని నాకు అప్పుడే అనిపించింది అనమాట. అంటే 3 days నుంచి తీసుకెళ్తున్నారు కానీ అమ్మవారిని అయితే తీసుకెళ్ళలేదు. బట్ సార మాత్రమే తీసుకెళ్లారు. ఈ రోజు మాత్రం చాలా బాగా తీసుకెళ్లారండి. ఒక సెలబ్రేషన్లా చేసుకుంటూ మాత్రం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ వెళ్ళారనమాట. సో అందుకే చెప్తున్నానండి, ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరులో అయితే ఇలా చూడటం నేనైతే. సో ఇంకా నేనైతే చాలా హ్యాపీ అండి. చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.